ఓం తత్సత్. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం ఓం ఓంకారరూపం త్రయమితి చ పరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీతనీలం కలయతి మనసః తేజసింధూరమూర్తిం యోగీంద్రబ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. హరి ఓం తత్సత్. శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారి అద్వైతామృతాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ద్వైత ప్రశ్న వేశాడు నిన్న. ఏమని? కారణం పరమాత్మ, కార్యమైన ప్రపంచం ఉంది కదా, అది ఒకప్పుడు పుట్టకముందు లేదనుకోవచ్చు, పోయిన తర్వాత ప్రళయం తర్వాత లేకుండా పోవచ్చు. అయితే వర్తమాన కాలంలో లేకుండా ఎలా పోతుందండి? మీరేం చెప్తున్నారు? 3 కాలముల యందు జగత్తు లేనే లేదని చెప్తున్నారు. అలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు మీరు. కుండ పుట్టక ముందు కుండ లేదు, కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు, కాబట్టి 3 కాలములందు కుండ ఎనున్నది లేదు, ఉన్నది మట్టి మాత్రమే అని ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక్కటి విషయం అండి, నిజంగా కుండ అనేది వర్తమాన కాలంలో లేదా? అట్ ప్రజెంట్లో కుండ లేకపోతే నీళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారు చెప్పండి? వంట ఎలా వండుకుంటున్నారు? అలాగే ప్రపంచం కూడా వ్యవహారంలో వర్తమాన కాలంలో ఎలా ఉంది? 3 కాలములలో లేదంటున్నారు. తయారు కాకముందు కుండ లేకపోవచ్చు, పగిలిపోతే లేకపోవచ్చు, మధ్యలో కూడా లేదా కనపడుతుంటే క్లియర్గా అనేటువంటి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా సుమారుగా చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, మట్టిలో ఉండేటువంటి మట్టి యొక్క సత్ గుణం కారణం కదా అది. అదే మట్టి యొక్క అస్తిత్వమే కుండ వల్ల కుండకు వచ్చింది. అందుకే కుండ ఉన్నది అన్నాం. ఏమండి? మట్టి ఉన్నది, కుండ ఉన్నది, రెండిట్లో కూడా ఉండుట అనే లక్షణము ఉంది. ఆ ఉండుట అనే లక్షణం ఏమంటారు? దాన్ని సత్. ఉండుట, తెలియబడుట, ఆనందం, 3 లక్షణాలు. కుండ ఉండి కుండ ఉన్నది అనడం లేదండి. మట్టి ఉన్నది, ఆ ఉన్నది అనే లక్షణం మనం భ్రాంతి చేత కుండకు ఆపాదిస్తున్నాం. త్రాడు ఉన్నది, పాము ఉన్నది, కనిపించింది మనకు పాము, కాబట్టి పాము వర్తమాన కాలంలో ఉందంటున్నావు నువ్వు. అయితే ఈ ఉండుట అనే లక్షణము అక్కడ పాముది కాదు. ఎందుకు? పాము ఎప్పుడూ లేదు 3 కాలముల యందు. పాము కనపడక ముందు ఉన్నది తాడే. లైట్ వేసి తర్వాత పరిశీలించి చూస్తే పాము లేదు, ఉన్నది త్రాడే. మధ్యలో కూడా త్రాడే, 3 కాలములందు ఉన్నది త్రాడే, రజ్జువే. మరి పాము ఎక్కడిది? మరి పాము ఉన్నది, అదిగో పాము ఉన్నది అంటున్నాను మసక చీకట్లో. ఆ ఉండుట అనే లక్షణం, ఆ సత్ లక్షణము సర్పముది కాదు, అది రజ్జువు లక్షణమే. అలాగే జగత్తు తయారు కాకముందు ఉన్నది పరమాత్మే, చివరిలో ప్రళయమైపోయిన తర్వాత ఉన్నది పరమాత్మే, మధ్యలో ప్రపంచం ఉన్నది అని అంటున్నావు భ్రాంతి చేత. ఎక్కడున్నది ప్రపంచం? అంతా సత్యచిత్ ఆనందమే అయినప్పుడు, సర్వం విష్ణుమయం జగత్ అయినప్పుడు, అంతా విష్ణువే వ్యాపించి ఉన్నప్పుడు ఇంక జగత్ ఏది? ఆ ఉండుట, జగత్తు ఉన్నది అనడానికి కారణం ఏంటంటే పరమాత్మ లేక పరబ్రహ్మ ఉండుట వలన ఆ ఉనికి లక్షణం వచ్చిందంతే. ఏమి? కాబట్టి బ్రహ్మమునందు ఈ అజ్ఞానము లేదా మాయ చేత ప్రపంచం పుడుతోంది, పోతోంది, అంతా మాయే, అజ్ఞానమే. సత్యానికి 3 కాలములందు ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే.
అని నిన్నటి వరకు గొప్పగా చెప్పి ఆ విషయాన్నే ఇంకా కొనసాగిస్తున్నాడు అద్వైతి. చూద్దాం. ఇది ఈశ్వరస్య వ్యాపకత్వం ఏవం సర్వకారణత్వేన సర్వవ్యాపకత్వాదేవ సర్వేశ్వరోయామ ఇది ఆహ. ఈశ ఇది ఈష్టే సర్వం నియంతుం శక్నోతి ఇది ఈశః. ఈశానః సర్వభూతానాం ఇది శృతే. చూడండి, ఇలాగా ఈశ్వరునికి వ్యాపకత్వం వచ్చినది. పైన ఇంతకుముందు చెప్తూ ఆయనే అద్వైత చెప్పాడు, సర్వవ్యాపకం విష్ణు అంటే సర్వవ్యాపకో విష్ణు, అంతా వ్యాపించి ఉన్నాడు అనే ఒక చోటు, అంతా ఆయనే జగత్తు లేదు అని 2 అర్థాలు చెప్పేటప్పటికి అక్కడ గతంలో 3 రోజుల కిందట 2 విధాలుగా చెప్తున్నారు ఏమండి అని ద్వైతుడితే దానికి జవాబుగా కొనసాగుతున్నది. ఏమి ఈశ్వరునికి వ్యాపకత్వం వచ్చిందంటే ఏంటి అర్థము? ఏదేది కనిపిస్తున్నా అంతటా వ్యాపించింది, అదే ఆ సత్యచిత్త ఆనంద లక్షణాలే. ఏమండి, ఏవం సర్వకారణత్వేన సర్వవ్యాపకత్వాత్ ఏవా, అది సర్వమునకు కారణం పరబ్రహ్మమే కనుక సర్వమునందు వ్యాపకుడు ఆయన. ఇప్పుడు కారణంగా ఒకటే ఉంది, కార్యముగా అనేకం కనిపిస్తూ ఉండవచ్చు. అంటే ఏంటి అర్థం? నువ్వు సర్వాన్ని చూస్తున్నావు, జ్ఞానం కలిగినప్పుడు ఉన్నది ఒకటే. అయితే నీవు భ్రాంతితో అనేకాన్ని చూస్తున్నావు కనుక అనేకాన్ని కూడా వ్యాపించి ఉన్నది ఈశ్వరుడే అని చెప్తున్నాం. ఆ సముద్రం లేకపోయినప్పుడు చూస్తే అంతా నీరే. అయితే అలలు కనిపిస్తున్నాయి కదా అని అంటే అలలంతా నీరే వ్యాపించి ఉన్నది అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అలలు ఉన్నాయని కాదు అక్కడ అర్థం, నీవు చెప్పేదాన్ని బట్టి చెప్తున్నావు. సర్వము అనేది లేదు, అసలు ఉన్నది ఒకటే. మరి సర్వం ఉంది కదా, అనుభవంలో తోస్తుంది కదా అని నీవంటే నీ స్థాయిలో నీకు అర్థం కావడానికి ఆ సర్వము నీరేనయ్యా, ఆ వ్యాపకత్వము అలా వచ్చిందయ్యా. అది జగత్తులో సర్వం ఉంది కదా అంటే సర్వము పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అని చెప్పాం. కాబట్టి అందుకే ఆయన ఏమన్నారు? సర్వ ఈశ్వరుడు అన్నారండి. సర్వేశ్వర, సర్వమునకు ఈశత్వం, సర్వేశ్వరుడు. కాబట్టి ఈ ఈశ శబ్దాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం, శాసించేవాడు, నియమించేవాడు అని. ఈశ ఇది ఈష్టే సర్వం నియంతుం శక్నోతి ఇది ఈశ. అంతటినీ సమస్తాన్ని నియమిస్తూ ఉన్నాడు, ఒక నియతి ఏర్పాటు చేస్తున్నాడు, ఏది ఎలా ఉండాలనో. ఎందుకని? ఆ రూపనామాలుగా ఉండడమే కదా సర్వం ఉండడం. ఆ రూపనామాల్లో కూడా వ్యాపించి ఉండేదే పరమాత్మే కదా. కాబట్టి సర్వాన్ని కూడా నియమిస్తున్నాడు కనుక ఆయనకు ఈశ్వరుడు అని పేరు. ఈశుడు ఏమి, ఆయనే సకల భూతాలని కూడా శాసిస్తున్నాడు అని వేదాలు చెప్తున్నాయి. అదే కదా, ఈశాన సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి, మన భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. ఈశాన సర్వభూతానాం అని. కాబట్టి ఏంటి సర్వభూతాలకు కూడా ఏ ఆత్మ చైతన్యం అయితే ఉందో అది హృదయంలోనే, మన హృదయంలోనే ఉన్నది అంటే. కాబట్టి అన్నీ ఉన్నాయి కనుక అన్నిటినీ శాసించే పరమాత్మ ఒక్కడే. అందుకే ఆయన ఈశుడు అని పిలవడం జరిగింది. కాబట్టి ఆ వ్యాపకత్వం అన్నది ఈశ్వరుని యొక్క స్వభావం. ఇంకా చెప్తున్న విన్నైనా అంటున్నాడు అద్వైతి, కొనసాగిస్తున్నాడు తన వాదనను. కథం నియమనం అత ఆహ నారాయణ ఇతి నరాహ ప్రమాతారః జీవాః తేషాం అయనం ప్రవృత్తి యస్మాత్ సహ నారాయణః పూర్వపదా సంజ్ఞాయాగమః ఇతి అణత్వం సంజ్ఞా హేష భగవతః ఈశ్వరస్య అంతర్యామి బ్రాహ్మణోక్త విధయ సర్వాంతరః సత్ అయం సర్వం యమ ఇది అర్థః.
ఏమండి ఈశ్వరుడు సర్వాన్ని నియమిస్తున్నాడు అంటే కదా, కథం నియమన, ఎట్లా నియమిస్తున్నాడు, అన్నిటినీ ఎలా శాసిస్తున్నాడు అని అంటావేమో. చూడు, అందుకే నారాయణ అనే పదం ఏర్పడింది ఉపనిషత్తుల్లో కానీ మంత్రాల్లో కానీ శ్లోకాల్లో. నారాయణ అనేటువంటి పదం. ఏంటి నారాయణ అనే పదానికి అర్థం? నరులు అంటే జీవులు, ప్రాణులు. వారికి అంటే జీవులకు, ప్రాణం ఉండేవాళ్ళన్నిటికీ ఒక ప్రవృత్తిని, ఒక చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు కనుక నార అయ్యనం. అయ్యనం అంటే ప్రయాణము, నరహ అంటే నరులు. అన్నింటినీ చైతన్యాన్ని కలిగించేది ఏదో, అన్నింటికీ వాటి 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 ప్రవృత్తిని కలిగించేదేదో అది నారాయణ శబ్దం తెలియజేస్తుంది. అలా కాకుండా అంతర్యామి బ్రాహ్మణం ఉందే బృహదారణ్యకంలో, అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఆ నారాయణ అనేటువంటి శబ్దమే ఈశ్వరునికి గుర్తు. అదే కనుక అందరి యందు ఉండి అందరినీ నియమిస్తుంది అని అర్థం. సర్వాంతరః సన్ అయం సర్వం యమయితి. సర్వంలో ఉంటూ సర్వాన్ని నియమిస్తుంది, శాసిస్తుంది. కుండలో మట్టి ఎంత ఉండి కుండను నియమిస్తున్నది. ఎందుకు? మట్టి లేకపోతే కుండ అన్నది లేదు. కాబట్టి సర్వప్రాణులలో ఉంటూ ఆ సర్వాన్ని కూడా ఒక పద్ధతి మేరకు నడిపేదేదో ఆ చైతన్యం. అందుకే అది చైతన్యం అన్నారు, చేతన, జ్ఞానం. అందువల్ల ఆయనకి నారాయణ అనే పదం వచ్చేసింది. అందువల్ల ఆ నారాయణే ఈశ్వర. ఇంకా ఇంకా కొనసాగించాడు. నా అస్య కోపి నియామక ఇత్యాహ పరాత్మేతి సర్వోత్కృష్ట స్వరూప అత ఏవ సన్ నిత్య అతోన్యదార్థం ఇది శృతే. మరి అన్నింటికీ ఆధారమైన వాడు, అందరి జీవులకు అంటే నరులకు నియామకుడు ఈశ్వరుడు. ఆయన నారాయణ శబ్దం. పరమాత్మ లేక పరబ్రహ్మ. మరి ఆయన్ను నియమించేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవ్వడూ లేడు. ఎందుకని? ఆయన ఏమన్నారు? పరాత్మ అని కూడా అన్నారు ఆ శ్లోకంలో. అంటే అన్నింటికీ ఆత్మ అతనే. అంతే కనుక ఆయనకు మళ్ళీ, ఆ పరమాత్మకు మళ్ళీ ఇంకొకరు ఎవరో ఉన్నారు నియమించేవాడు అన్నది లేదు. సర్వాధారం ఆయన, విశ్వాధారం. కాబట్టి పరమాత్మ అనే శ్లోకంలో విశేషం చెప్పారు పరమాత్మకు. ఆయన ఎటువంటి వాడు? సర్వోత్కృష్ట స్వరూప, అన్నిటికంటే గొప్ప ఉత్కృష్టమైనటువంటి స్వరూపం పరమాత్మది. అందువల్ల ఆయన ఏమన్నారు? సత్ నిత్య అన్నారండి. ఆయన ఎప్పటికీ సత్ ఉండేటువంటి వాడు. నిత్య, అదే నిత్యుడు. అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు నశించే స్వభావము, అది అనిత్యం, అసత్. అటువంటిది కాదు పరమాత్మ లక్షణం, పరబ్రహ్మ లక్షణం. సత్ నిత్య, ఎల్లప్పటికీ ఉంటుంది, అది సత్. ఏమండి? ఆయన కంటే భిన్నమైనది అసత్యం, అది అని చెప్తుంది వేదం కూడా. పరమాత్మ సత్. ఆయన కంటే రెండవది ఏదైనా ఇంకేదైనా ఉందంటావా? లేదు. సరే, ఉన్నట్టు కనిపిస్తున్నదా మాయతో? అయితే అది అసత్ అను, సత్యం కాదు. ఏమి ఉన్నదే ఆయనే సత్యం, ఎప్పటికీ నిత్యం. పరమాత్మ నిత్యుడు, ఎల్లప్పటికీ ఉంటాడు. ఏ దానికి తోడు ఏదైనా, జగత్తులో ఏదైనా నువ్వు చెప్పు, అదంతా అసత్ లేదా అనిత్యం. కనుక ఇంకా ఏంటి? నను ఏవం విధం బ్రహ్మ ఏవ ఇత్యత ఆహ. బ్రహ్మ ఇతి బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ అయం ఈశ్వర ఏవ బ్రహ్మ నతస్మాత్ అన్యత్ కించిద్ బ్రహ్మ అస్తి ఇది అర్థః. ఆది పదాత్ పురుషోత్తమాది శబ్దగ్రహణం. అత్ర విష్ణు ఈశః బ్రహ్మ చేతి త్రిమూర్తిధారీ ఏక ఏవ అయం ఈశ్వరః ఇతి విష్ణు ఈశ బ్రహ్మాఖ్యాభిః ప్రతిపాద్యతే వ్యంజనావృత్యా. అది
పరమాత్మను మనం ఏమంటున్నాం, మూడుగా చేసుకొని చెప్పుకుంటున్నాం. విష్ణువు బ్రహ్మ, విష్ణువు ఈశ్వరుడు శివుడు అని. ఇదంతా బ్రహ్మయే. ఇదే చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ. ఏ విధం బ్రహ్మ ఏవ ఇతి ఆహ, ఈ బ్రహ్మమేనండి, అంతా పరమాత్మే. పైన చెప్పిన నిత్యుడు, సత్ లక్షణము, శాసించే లక్షణము, అంతటా వ్యాపించిన లక్షణము, అంతా తానుగా ఉండే లక్షణము, ఇదంతా కూడా బ్రహ్మయే. అందువల్లనే దాన్ని బ్రహ్మ అనే పదం వచ్చిందండి. బ్రహ్మ అంటే ఏంటి అంటే బృహత్వాత్, గొప్పది ఏదో, గొప్పది, పెద్దది ఏదో, అది అన్నిటికంటే పెద్దది, గొప్పది, అది సర్వవ్యాపి కనుక ఈశ్వరుడే బ్రహ్మ. ఈశ్వరుడు అంటే వచ్చింది కదా మనకి ఇప్పుడే, నారాయణ ఈశ్వరుడు అన్న పదం. అంటే ఏంటి అర్థం? అన్నిటినీ శాసించేవాడు కాబట్టి అన్నిటితో పాటు ఉంటూ ఉంటాడు కనుక అన్నిటికంటే గొప్ప ఆయనే. అందుకే ఆయనే బ్రహ్మ, ఆయన ఈశ్వరుడు. దాని అర్థం ఏమిటి? దానికంటే, ఆ పరమాత్మ కంటే ఇంకా పెద్దది ఇంకేది లేదు. అంతేకాకుండా అక్కడ ఆది అని పదం ఉంది. దానికి అర్థం ఏమిటంటే అదే పురుషోత్తమ, పురుష ఉత్తమ అనే పదంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అంటే ఏమిటి? పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తమమైన వాడు. పురుషులలో అంటే స్త్రీలు కాదా అని కాదు అక్కడ అర్థం, పురమునందు ఉండేవాడు అని పురుషుడు. నవద్వారే పురే దేహి అనే పదం ఉందే భగవద్గీతలో, 9 ద్వారాల దాంట్లో ఉంటాడంటే ఆయన. కాబట్టి అక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగము, సహస్ర శీర్షా పురుష, సహస్రాచ సహస్రపాత్ అని చదువుకొని కూడా ఉన్నాం మనం. దాన్నే పురుష సూక్తం అంటారు. అక్కడ పురుషుడు అంటే మగవాడని కాదు అర్థం, పరమాత్మ. కాబట్టి ఆ పరబ్రహ్మలోనే విష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మ, త్రిమూర్తిధారి, 3 మూర్తులతో ఉండేవాడంతా కూడా ఇక్కడ అర్థంగా చెప్పుకోవాలి. కాబట్టి పైన చెప్పినటువంటి ఆ ఈశ్వరుడికే ఈ విశేషణాలన్నీ ఉన్నాయి. ఏవం ఈశ్వరస్య గుణాన్ ఉక్త్వా స్వరూపం ఆహ సత్ చిత్ సుఖ ఆత్మేతి సచిదానంద రూపః సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఇత్యాది శృతిభ్యః న అస్య బుద్ధ్యాదీనాం సత్వాదయో గుణాః సంతీత్యాహ విగుణ ఇతి. సత్వాది గుణత్రయరహితః వీర్య శౌర్య ఆదీనాం కామక్రోధాదీనాం చ గుణాంతరాణం గుణత్రయ ఏవ అంతర్భావః జ్ఞానానందౌ తు ఈశ్వర స్వరూపాత్ పృథక్ భూతావితి న గుణౌ వృత్తి జ్ఞాన విషయానందాదేవ గుణౌ సత్ చిత్ ఇతి ప్రతిబింబాంతకరణ వృత్తి విజ్ఞానం సానంద ప్రతిబింబాంతకరణ వృత్తి విషయ సుఖమితి వివేకః. ఇప్పుడు అద్వైత చెప్తున్నాడండి. ఏవం ఈశ్వరస్య గుణాన్ ఉక్తవా, ఈ పైనంతా ఈశ్వరుడు అంటే ఏంటో తెలియజెప్పి ఇప్పుడు అసలైన స్వరూపాన్ని చెప్తున్నాడండి. ఈశ్వరుని యొక్క గుణాన్ని చెప్పి ఈశ్వరుడు యొక్క స్వరూపం, రూపం వేరే స్వరూపం రెండు అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు కూడా క్లాసుల్లో. రూపం అంటే రూపనామాలతో ఉండేది ఒక ఆకారంతో, స్వరూపం అంటే వీటికి ఆధారం అనేది ఏదో అది నిజమైనటువంటి ఒరిజినల్, అది స్వరూపం, ఆ ఈశ్వరుని యొక్క తన రూపం. 2 లక్షల ఈశ్వరుని గుణాలంతా చెప్పాడు. ఇప్పుడు ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చెప్పిన శ్లోకంలో సత్యం జ్ఞానం సత్ చిత్ సుఖ ఆత్మ అని చెప్పడం జరిగింది. ఆ పరమాత్మ పరబ్రహ్మ సత్ చిత్ సుఖ స్వరూపుడు, చూసారా? ఇంకా సత్ చిత్ ఆనంద రూప, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తిరీయోపనిషత్తులో, ఆనందో బ్రహ్మ. చూసామండి, ఇలాగా వేదాలంతా చెప్పాయి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని.
అందువల్ల ఏమైపోయింది ఇప్పుడు ఆయన బుద్ధి మొదలగు వాటికి సత్వం మొదలగు గుణాలు లేవు. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకుంటే అంతఃకరణ బుద్ధికి కొన్ని గుణాలు ఉన్నాయి. సత్వ, రజః, తమః. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణం వచ్చి జ్ఞానంతో కలిసి ఉంటుంది. రజోగుణం కర్మలను ఆశ్రయించి, తమో గుణం తిండి నిద్ర కదా. ఇవంతా అంతఃకరణానికి చెందినటువంటివి. ఆ పరమాత్మకు ఇవి లేవు. అందువల్ల ఆయన ఏమన్నారు? విగుణుడు, విగుణ అంటే ఈ గుణములు లేవు అని చెప్పాల్సి వచ్చింది. ఈ 3 గుణాలే, సత్వరజ తమో గుణాలే అనేక గుణాలుగా కనిపిస్తుంటాయి. మనకు ఉండేది త్రిగుణాత్మక ఈ మాయ అని చెప్పుకున్నాం మనం. 3 గుణాలతో ఉండేదే మాయ లేక అజ్ఞానం. ఈ 3 గుణాలే మనకు అనేకంగా మంచి చెడు అది ఇదిగా చెప్పుకుంటామే, అంతా అదే. పరమాత్మకు ఇటువంటి గుణాలు లేవు. ఈ సత్వాది గుణములు 3 ఆయన ఎందు లేవు. అలాగే చెప్పేది మనం 3 కానీ వీర్య శౌర్య ఆదీనాం కామక్రోధాదీనాంచ గుణాంతరాణం గుణత్రయేవంతర్భావ. ఇంకా మనం ఎన్నో గుణాలు చెప్తామే, మంచి వీరుడు, శౌర్యము, ధైర్యము, ఇట్లాంటి గుణాలు, లేదా పిరికివాడు, ఇలా గుణాలన్నీ చెప్తున్నామే. ఇవంతా కూడా ఆ సత్వరజ తమో గుణాలలోని అంతర్భావాలే. ఇవన్నీ ఏమీ కూడా ఈశ్వరుని యందు లేవు. పరమాత్మ యందు ఏ గుణములు లేవు. అయితే మరి చెప్పారు కదా జ్ఞానానంద అని, సత్యచిత్ ఆనందం అని, జ్ఞానం సత్యం, జ్ఞానం అనంతం అని కూడా చెప్పారు కదండి. అంటే అవి గుణములు కాదు. ఒకటేదో ఉండి అతనికి ఉండే విశేషణం అంటే ఏదైనా ఉంటే అది గుణం అవుతుంది. ఏమండి, నిప్పు ఉంది, కాలుతున్నది అంటే నిప్పు యొక్క గుణము కాలుట అని అర్థం తీసుకోవచ్చు. అతడున్నాడు పొడుగ్గా ఉన్నాడు అతడు. ఆ పొడుగు అనేది ఒక గుణం, ఒక విశేషణం. అలాంటివి కాదు ఈ సత్యము, జ్ఞానం, అనంతమని. అవి మామూలు విశేషణాలు కాదు, గుణములు కాదు, అవి స్వరూప లక్షణమే. అది ఇప్పుడు సత్యచిత్ ఆనందం అన్నామనుకోండి. సత్ అంటే ఎల్లప్పటికీ నాశనము లేకుండా ఉండే లక్షణం. అదే సత్ అనేదే పరమాత్మ, అంతేగాని స్వరూపమే. ఒకటంటూ ఏదో ఉండి, ఒక వస్తువు లేదా ఒక మనిషి ఏదో ఉండి అది అన్ని కాలములలో ఉండడం కాదు. అలాగే జ్ఞానం, రామయ్యకు మంచి జ్ఞానం ఉన్నది కాదు, అది రామయ్య గుణం అవుతుంది, అదొక విశేషణం అవుతుంది. ఏమండి, ఆ జ్ఞానం అనే లక్షణమే పరమాత్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ. చూసారా, జ్ఞానమే బ్రహ్మ, చైతన్యము లేదా చేతన లేదా చిత్తే పరమాత్మ, అది స్వరూప లక్షణమే. అలాగే ఆనందమే పరమాత్మ. అలా అంతేగాని లడ్డు తింటే ఆనందము, సినిమా చూస్తే ఆనందం, అలా విషయ వస్తువులతో వచ్చే ఆనందం విషయానందమే కానీ అసలైన ఆనందం కాదు. కనుక సత్యం, జ్ఞానం, అనంతం అనండి లేదా సత్యచిత్ ఆనందం అనండి, అవి స్వరూప లక్షణాలే కానీ అవి గుణములు కాదు. అవి గుణాలుగా చెప్పకూడదు. అలా కాకుండా ఒక మనోవృత్తికి ఏర్పడతాయనుకోండి, బుద్ధి వృత్తికి, ఆ వృత్తి జ్ఞానములుగా వచ్చినేటి ఆనందాలు అవంత గుణాలు. ఇప్పుడు బుద్ధికి ఏదో తిరుపతి లడ్డు తిన్నాం, మన మనసుకు బాగా తోచింది బుద్ధికి, చాలా బాగుందయ్యా అని, అది ఆనందం. అది వృత్తికి, బుద్ధి వృత్తులతో వచ్చిన విషయానందం. అటువంటి ఆనందం కాదు. జ్ఞానం కూడా అంతే. నాకు కంప్యూటర్ జ్ఞానం తెలుసు లేదా సినిమాను గురించిన జ్ఞానం తెలుసు అంటే ఆ జ్ఞానం అనేది ఒక వస్తువు పైన, ఒక వృత్తి, బుద్ధి లేదా మనోవృత్తులపైన ఆధారపడి ఉండే జ్ఞానం. అవంతా అటువంటిది కాదు. ఏవి ఈ సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటివి, చిదానందం అనేటువంటిది ఈ వృత్తి జ్ఞానాలు కాదు, అది స్వరూప లక్షణమే. ఈ వృత్తి జ్ఞానం అంటే ఏంటండి అంటే అంతఃకరణ వృత్తి ఉంది అంటే బుద్ధిలో కలిగే కొన్ని భావనలు, స్థిర భావనలు
లేదా ఆలోచనలు, సంకల్పాలు అందాం. ఆ వృత్తిగా ఉండేటివే వృత్తి జ్ఞానం. ఏమండి, ఇప్పుడు ఏదో మన మనసులో ఒక భావన ఏర్పడింది పలానా దాని గురించి అనుకోండి, అదంతా వృత్తి జ్ఞానం. అలాగే ఆనందంతో ఉన్నాం అనుకోండి మనం అంతఃకరణం, మన బుద్ధి, అప్పుడు వచ్చేటువంటిది అది విషయ సుఖం, విషయానందం. ఏమి మరి ఇదేంటండి ఈ సత్యచిత్తానందం? అంతఃకరణ రహితమైన బ్రహ్మము అది. అంతఃకరణం అనేటువంటిది రూపనామాలు లేనటువంటి పరమాత్మ ఉన్నది కదా, పరబ్రహ్మము. అదే అసలైనటువంటి, అదే ఆనంద స్వరూపం, అదే జ్ఞాన స్వరూపం, అదే సత్వస్వరూపం అని మూడుగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి వీటి ద్వారా ఏమర్థం ఉంది మనకు? బ్రహ్మ నిర్గుణము, ఏ గుణాలు లేవు. ఒకటండి గుణం అంటే విశేషణం. ఏదైనా దేనికి ఉంటాయి తెలుసానండి గుణాలు? ఒక రూపనామాలతో, ఒక ఆకారంతో ఉండేదానికైతేనే కొన్ని గుణాలు ఉంటాయి. నిరాకారమైనటువంటి దానికి, ఆకారమే లేని దానికి, సర్వత్రా వ్యాపించిన దానికి ఏ గుణాలు ఉంటాయి? ఏ గుణాలు ఉండవు. ఇప్పుడు ఒకటేదో ఉంది, కాకి చిరకాల జీవి అన్నారు. అట్లనే అది 3 కాలాల్లో ఉండేది కాకేనా? చిరకాల జీవి అంటే కాకి. ఎందుకన్నారంటే ఏ కాకి ఏదో ఎవరికి తెలియదు కాబట్టి, దాన్ని కాకుల్లో రకాలు కనుక్కోలేరు కాబట్టి కాకి ఎప్పటికీ ఉంటుందన్నారు. సాగకుండా ఎట్లుంటుంది అది? అలా కాదు అది. ఒక వస్తువు ఒకటి ఏదో ఉండి అది సత్వగుణం కలిగినటువంటిదిగా ఉండడం కాదు, అది విశేషణం అవుతుంది. విశేషణాలు తొలగిపోతాయి. గుణములు ఒక కాలంలో ఉంటాయి, ఒక కాలంలో ఉండవు. మరి రూపనామాలే లేకుండా, ఆకారాలే లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నది ఏదో అదే కదా బృహత్వాత్ బ్రహ్మ, అంతటను వ్యాపించి గొప్పది. మరి దానికే గుణాలు ఉంటాయి, ఇక్కడ ఏమి ఉండవు. కనుక పరమాత్మ నిర్గుణుడు. మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి మనం చెప్పుకుంటే విష్ణువుకు కొంత, శివుడికి కొంత, బ్రహ్మగారికి కావచ్చు, ఇంకేదైనా అందరికి కూడా కొన్ని గుణాలు ఏర్పరిచాయి కదండి అంటే, అది ఒక సింబాలిజంగా చెప్పుకున్నాం. ఎలా చెప్పినాము? అకార ఉకార మకారములో ఓంకారము, అ ఉ మ అనే లక్షణం, ఈ 3 కలిస్తే ఓంకారమైంది. ఏమండి, అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటి 3 అవస్థాత్రయం, 3 అవస్థలు. ఈ 3 అవస్థలను తెలుసుకుంటూ ఉండేటువంటిది, 3 అవస్థలకు విలక్షణమైనది ఏదో అది కదండి ఆత్మ లేక బ్రహ్మము. అది అర్థం కావడానికి ఒక సింబాలిజం పెట్టారు. ఏమని? జాగ్రత్త అవస్థలో అంతా తిరుగుతూ ఉంటాడు, ప్రపంచమంతా తండ్రిగానే ఉంటాడు. అందువల్ల అతనికి ఏం పేరు పెట్టారు? వైశ్వానరుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అర్జున, నేనేనయ్యా వైశ్వానరుడు అనే పేరుతో ఉన్నాను. ఆయన్నే విష్ణువు అన్నారు. ఆయనకే అ అనేది పెట్టేశాం, ఒక సింబల్. తర్వాత ఉ మధ్యలో ఉంది. స్వప్నావస్థలో ఏం జరుగుతూ ఉంటుంది? ఎల్లప్పటికీ ఏదో సృష్టిస్తూ ఉంటాడు కల్లో. ప్రతి ఒక్కడు అంతా తన సృష్టే. అక్కడ ఏం చెప్పాల్సి వచ్చింది? అక్కడ సృష్టి చేసేవాడు బ్రహ్మ అని సూత్రాత్మ లేక హిరణ్య గర్భుడు అనే పేరుతో బ్రహ్మగారిని నిలబడడం జరిగింది. తర్వాత ఊ అయిపోయింది. మకారం. ఆ మకారమును శివుడితో పోల్చడం జరిగింది. ఎందుకని? లయం చేస్తాడు. లయం చేయడం అంటే అంతటినీ తనలో ఇముడ్చుకుంటాడు, లయం చేస్తాడంటే శివుడు. కాబట్టి ఇప్పుడు మకారం వచ్చేటప్పటికి ఏమైంది? స్టాప్ అయిపోయింది. ఓం ఇంక అయిపోయింది. ఈ 3 అంటే విష్ణువు,
బ్రహ్మ, శివుడు, ఈ మూడింటికి ఏది అయితే ఉన్నదో ఆధారంగా నిశ్శబ్దమే కదా, ఆ నిశ్శబ్దం నుంచి మళ్ళీ ఓం అని వచ్చేసింది. ఓం అయిపోయింది నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దమే పరమాత్మ. మళ్ళీ ఓంకారం వచ్చింది. ఇలా చెప్పేటప్పటికీ ఈ అకార ఉకార మకారములకు గుర్తుగా విష్ణువును, బ్రహ్మను, శివుణ్ణి కల్పన చేసి పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమండి, అవంతా కూడా ఒక కొంత సింబాలిజం, అంతేగాని పరమాత్మకు గుణాలు అంటగడితే అది సర్వవ్యాపకత్వానికి హాని. అది ఆయన యొక్క వ్యాపకత్వానికి హాని చేసిన వాళ్ళం అవుతాం. అది నిరాకారము, నిర్గుణము. సరే, ఇంకా చెప్తున్నాడండి. చిన్మయత్వేన సర్వసాక్షిత్వేనన్న అయం ఘటాదివత్ ప్రమా విషయ ఇత్యాహ అప్రమేయ ఇది వ్యుత్పత్తితో బోధ ప్రమా తస్య అవిషయ నిర్విశేష చిన్మాత్రత్వాత్ ప్రమాతుం అశక్య ఇత్యర్థః. సహ తత్వమసి ఇత్యాది శృతిగత తత్శబ్దవాచ్యః ఏవం విధః ఈశ్వరః న అసౌ పరోక్షః ఇత్యాహ అహం ఇతి. అస్మత్ శబ్దవాచ్యస్య కుతః పరోక్షత్వం ఇది భావః. ఆ పరబ్రహ్మ ఎటువంటిది? జ్ఞానస్వరూపం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటోంది మహావాక్యం. జ్ఞానమే పరమాత్మ. జ్ఞానం కలిగిన వాడు కాదు, జ్ఞానమే పరమాత్మ. ఎప్పుడైతే జ్ఞానం అన్నామో సకల సాక్షి, అన్నిటినీ తెలుసుకునేది. సాక్షి అంటే ఏది? తెలుసుకునేది లక్షణం. కాబట్టి పరబ్రహ్మ సకల సాక్షి. ఎప్పుడైతే సకల సాక్షి, సకలమునకు సర్వము ఏదో ఉంటే అన్నీ తెలుసుకునేవాడు. అందువల్లనే పరమాత్మనేమన్నారు తెలుసా? అప్రమేయుడు అన్నారు. అంటే ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడు? నా అయం ఘటాదివత్ ప్రమా విషయ. ఘటాదివత్ ప్రమా విషయ. ఈ కుండ, బాణ ఇవన్నీ ప్రమాది విషయాలు, అంటే జ్ఞానమునకు తెలియబడునవి. అది చక్షుర్జ్ఞానం కావచ్చు, అంటే కంటితో చూసేది. శ్రోత్రేంద్రియ జ్ఞానం కావచ్చు, స్పర్శేంద్రియ జ్ఞానం కావచ్చు. ఇవన్నీ ప్రమకు, అంటే జ్ఞానానికి, ఇంద్రియ జ్ఞానానికి, మనోజ్ఞానానికి, అనుమాన ప్రమాణానికి, ప్రత్యక్ష ప్రమాణానికి తెలియబడుతూ ఉంటాయి. అందువల్ల ఇది మరి ఆయన పరమాత్మ ఎటువంటి వాడు? కేవల జ్ఞానమే రూపం, సర్వసాక్షి, ఈశ్వరుడు, అంతటనూ వ్యాపించినవాడు, నియామకుడు. అటువంటి ఆయన ప్రమేయుడు కాదు. అంటే ఇంద్రియాల ద్వారా, అంతరేంద్రియము లేదా బహిరింద్రియాల ద్వారా తెలియబడున్నది కాదు. కనుక ఆయన ఏమన్నారు తెలిసిన? అప్రమేయ. అది నీవు పరమాత్మను యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మాటలతో కూడా చెప్పడానికి వీలు లేదండి ఆయన్ను అన్నారు. అంటోంది ఉపనిషత్తు. పరమాత్మను ఇలా అని చెప్పడానికి, వివరించడానికి మాటలు చాలవు. ఏదైనా ఇది ఇలాగా అని చెప్పాలంటే దానికి రూపనామాలు ఉండాలి, కొన్ని గుణాలు ఉండాలి. పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు కనుక ఏమండి పరమాత్మ ఒక రూపం పెడితే వచ్చే నష్టం ఏమండి అనొచ్చు మీరు. ద్వైతంలో ఒక రూపం పెట్టాము, మన నష్టం ఏమిటండి అని. ఎప్పుడైతే ఒక రూపం పెట్టామో, ఒక ఆకారం ఉంచామో, అదేమవుతుంది తెలుసండి? దేశగత, కాలగత, వస్తుగత పరిమితికి లోనవుతుంది. చూసారా? ఎప్పుడైతే ఒక రూపం పెట్టామో, ఒక ఫిగర్, ఒక పర్సనాలిటీ పెట్టేశామో, దేశగత పరిమితికి లోబడుతుంది. ఎందుకని? ఆ రూపము ఒక ప్రాంతంలోనే ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో ఉంటుంది కదా. మరి అంటప్పుడు ఈశ్వర శబ్దానికే డేంజర్. ఎందుకు? ఈశ్వరుడు అంటే సర్వప్రాణులను నియమించేవాడు. ఒక చోట ఉంటే ఎలా చెప్పండి? సర్వవ్యాపకుడు, అంతటను. అందుకే ఆయన విష్ణువు అనే పేరు. వ్యాపకత్వాత్ విష్ణు.
ఎప్పుడైతే అలా అన్నామో అంతటను వ్యాపించి ఉండాలి కదా. మరి రూపం ఉంటే ఏమైపోతుంది? దేశగత పరిచ్ఛేదమునకు అంటే ఒక ప్రదేశంలో మాత్రమే ఉండేటువంటి అపరిమితి కలిగిన వాడైపోతాడు పరమాత్మ. కాబట్టి కుదరదు. కాలగత పరిమితికి లోనవుతాడు. ఎప్పుడైతే ఒక రూపం అన్నామో, ఒక ప్రదేశం అన్నామో, ఈ దేశకాలాదులు ఉన్నాయే, దేశము కాలము, ఇవి పరస్పరము ఆశ్రయము కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ప్రదేశం అన్నామో ఒక కాలం వచ్చి కూర్చుంది, ఒక కాలం అన్నామో ఒక ప్రదేశం వచ్చి కూర్చుంది. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయండి దేశము కాలము. ఇప్పుడు భారతదేశంలో ఉదయము 9 గంటలు అయింది అని అంటే, ఎక్కడ? భారతదేశంలో 9 గంటలు అంటే 9 గంటల టైంలో భారతదేశంలో ఉదయము ఉంది ఈ కాంతి ఎండ. అదే అమెరికాలో రాత్రిపూట 9 లేదా 8:30. చూసారా? ఎందుకని? అమెరికా వెళ్ళేటప్పటికి కాలం మారిపోయింది. అందుకే పరమాత్మ కాలాతీతుడు, కాలమునకు అతీతమైన వాడు. అది జ్ఞానం. ఈ కాలం మారిపోతుంటే కాలం మారిపోతున్నది అని తెలుసుకునేవాడు పరమాత్మ, జ్ఞానం. కనుక రూపనామాలు ఉంటే దేశగత, కాలగత, వస్తుగత పరిమితికి కూడా లోనైపోతాడండి. అంటే ఒక ఆకారం ఉంటే అదే మాదిరి ఆకారాలు ఇంక చాలా ఉండిపోతాయి కదా. అప్పుడు ఇది దాన్ని పరిమితి చేస్తుంది, అది దీనిని పరిమితి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ పైన ఫోన్ ఉంది, బుక్ ఉంది అనుకోండి, ఇంకొకటి కూడా ఉంది, పేనా ఉంది, ఇట్లా 4-5 వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువు ఇంకొక వస్తువును లిమిట్ చేస్తుంది. అదే ఒకటే సర్వత్రా వ్యాపించి ఉందనుకోండి, రెండవది లేకుండా, అప్పుడు అది అపరిమితమైపోతుంది. కనుక ఒక రూపం పరమాత్మకు మనం ఆపాదిస్తే ఆ పరమాత్మ లేక పరబ్రహ్మ పనికి మాలిన వాడైపోతాడు మనలాగా. అందువల్ల పరమాత్మ అప్రమేయుడు. ప్రమకు అంటే జ్ఞానమునకు, మనం చెప్పే ఇంద్రియ జ్ఞానమునకు తోచేవాడు కాదు, లేదా వృత్తి జ్ఞానమునకు తోచబడేవాడు కాదు. వృత్తి అంటే ఏమిటి? అంతఃకరణ వ్యాపారం వల్ల వచ్చే జ్ఞానం. మన మనసో బుద్ధో పనిచేస్తే వచ్చే జ్ఞానం అది. దాన్నే ప్రమా అంటాం మనం. అంతఃకరణ ద్వారా వచ్చేదాన్ని ప్రమా అంటాం. ఆ అంతఃకరణం ప్రమాణం అయి కూర్చుంటుంది. ఇంద్రియాలు ప్రమాణములవుతాయి. ప్రమాకరణం ఇది ప్రమాణం. ఈ లౌకిక జ్ఞానాలు తెలియజేసేటన్నీ మనకు ప్రమాణములుగా తెలుస్తూ ఉంటుంది. అటువంటి ప్రమాణాలకు, అటువంటి అంతఃకరణ వృత్తి అయినటువంటి జ్ఞానానికి ఈశ్వరుడు గోచరించడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కనపడ్డు. ఏమండి? మరి చాలామంది అంటూ ఉంటారు కదండి, ప్రహ్లాదునికి ఆయన సాక్షాత్కారం జరిగింది, దైవ సాక్షాత్కారం జరిగింది అంటే, ఇక్కడ సాక్షాత్కారము అంటే జ్ఞానమని, అపరోక్ష జ్ఞానమని. అంతేగాని ఉంది ఆ జ్ఞానం కూడా అప్పుడు ఏమవుతుంది? భ్రాంతి జ్ఞానం అవుతుంది. ఇప్పుడు మంచి ఎండాకాలంలో సుడిగాలి వస్తుందండి అంటే, గాలే తన పాటికి తాను చుట్టూ ఉన్నట్టు అక్కడ ఒక ఆకారంలాగా కనపడుతుంది మనకు. అక్కడ ఉండేదంతా గాలే, గాలి తప్ప రెండవది లేదు. అది తన చుట్టూ గాలి ఎక్కువ స్పీడ్గా తిరిగేటప్పటికి దానికి ఒక పేరు పెట్టాం, సుడిగాలి అని. ఏమి? అలాగే నీళ్ళల్లో తన చుట్టూ ఎక్కువ నీరు తిరిగిందనుకో, అక్కడ సుడిగుండం అంటారు. సుడిగుండం నీరే, అంతా సుడిగుండం అంతా ఏంటి? నీరే. ఇవంతా మనం కల్పించుకున్నటువంటివి. అంతేగాని పరమాత్మ గోచరింపరాదు, తెలియబడరాదు, అప్రమేయుడు. ఎటువంటి భేదాలు కానీ గుణములు కానీ లేకుండా జ్ఞానమాత్ర స్వరూపుడు. పరమాత్మ కేవల జ్ఞానమేనండి. నిర్విశేష చిన్మాత్రత్వాత్ ప్రమాతుం అశక్యం. చూడండి ఎలా చెప్పిందో శాస్త్రం. చిత్ మాత్రమే, కేవల చిత్ జ్ఞానమే ఆత్మ. అది ప్రమేయం కాదు, అంతఃకరణ వృత్తికి అందుటలేదు. మరి అంతఃకరణ వృత్తికి పరమాత్మ అందకపోతే
ఆ పరబ్రహ్మను గురించి గురువు గారు చెప్పేది ఏంటండి, శిష్యుడు వినేది ఏంటండి అనవచ్చు మనం. కరెక్టే. శాస్త్రాలు అందుకోసమే ఒక పద్ధతి చెప్పాయి. శాస్త్రాలు పరమాత్మను నిర్వచించడం లేదు. శాస్త్రము పరమాత్మ కానిదాన్ని తెలియజేస్తున్నది. ఏదైతే పరమాత్మ కాదో, ఏదైతే అసత్ అనిత్యము, ఏదైతే రూపాలు గుణాలతో ఉన్నదాన్నంతా చూపిస్తూ ఇవి పరమాత్మ కాదు అని తెలియజేస్తున్నాయి శాస్త్రాలంతా. దీన్ని నేతి ప్రక్రియ అన్నారు. ఇది సాక్షాత్తుగా చేసే బోధ. ఇప్పుడు అంతా చూపించి ఇదంతా ఇది కాదు అని చెప్పుకుంటూ పోవడం ఏమిటి అంటే, అప్పుడు ఏది మిగులుతుందో ఇది కాదు అని ఏదైతే సాక్షిగా తెలుసుకుంటుందో అది పరమాత్మ, పరబ్రహ్మము అని చెప్పాల్సి వచ్చింది. కనుక పరమాత్మ దేనికి కూడా ప్రమేయం కాదు. అందువలనే తత్వమసి, చూడండి, తత్వమసి ఇత్యాది శృతిగత తత్ శబ్దవాచ్య తత్ త్వం అసి అన్నాం. అంటే ఆ పరబ్రహ్మయే నీవు అని, అదే తత్ అంటే అదే అనే పదం బ్రహ్మని చెప్తున్నది. అట్టప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈశ్వరుడు పరోక్షము కాదు అని అర్థం చేసుకోవాలి మనం. మహావాక్యం ఏం చెప్తోంది? తత్ త్వం అసి, ఆ పరబ్రహ్మం నీవే అయి ఉన్నావు. అంటే అక్కడ ఉన్న పరబ్రహ్మం నీవే ఉన్నావు కాదు, అది పరోక్షం. పరోక్షంలో ఉండేటువంటి పరమాత్మ నీవెలా అవుతావు? ఆయన అంటే నువ్వు ఎవరినైతే ఇంతవరకు పరోక్షంగా ఆయన అనుకుంటూ ఉన్నావో, ఆయన కాదయ్య బాబా, ఆయన అనేది నీవే. చూసారా? ఆయన అని ఎవరినంటున్నావో అది నీవే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ ఈశ్వరుడు లేదా పరబ్రహ్మ అపరోక్షమైంది, అది నీవే అయినావు. శాస్త్రము బాగా విడమరిచి ఆయనే నీవయ్యా. నువ్వు ఇంతవరకు అజ్ఞాన దశ ఏమనుకున్నావు? అలవైకుంఠపురంబులో ఆ మూల ఉన్నాడు అనుకుంటూ ఉండిపోయినావు. ఇప్పుడు ఏం చెప్పింది? ఆయన నీవే. అంటే ఆయన ఒకడు, నువ్వు ఒకడు కాదు. నీవు అనుకుంటూ ఉన్న అతడు నీవే, ఇంకా అతడు మిగలడు అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, ఇప్పుడు ఆ ఈశ్వరుడు అనండి లేక బ్రహ్మనండి అది పరోక్షము కాదు. అందువల్లనే ఆ తత్వమసి బోధ అయిపోతానే శిష్యునికి ఏం జ్ఞానం కలుగుతుంది? అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మను అయి ఉన్నాను. ఆ నేను ఎవరికి ఇప్పుడు చెప్పండి, చూద్దాం. ఆ నేను ఎట్లా ఉంది? అస్మత్ శబ్దవాచ్యస్య కుతః పరోక్షత్వం. ఎప్పుడైతే నేను అన్నానో, నేను అనేది నాకు పరోక్షమా చెప్పండి? నేను అహం, ఈ అహం అనేది నాకంటే వేరుగా ఎక్కడో ఉన్నదా? లేదు. సరే, ఈ నేను అనేది నా కళ్ళకు ఎదురుగా ఉన్నదా? ప్రత్యక్షంగా లేదు. కాబట్టి ఈ అహం అనేది ఏమైంది? ఇప్పుడు అపరోక్షమైంది. పరోక్షం కాదు, ప్రత్యక్షము కాదు, అది నేనే. కాబట్టి ఆ పరబ్రహ్మను నేనే. ఇది అపరోక్ష అనుభూతి, అపరోక్ష జ్ఞానం. ఎందుకని ఏమని చెప్పడం జరిగింది శాస్త్రంలో? గురువు తత్వమసి అని చెబుతూనే అర్థమైపోయింది నాకు, నేను పరబ్రహ్మను అని. ఇప్పుడు ఆ నేను అనేది అక్కడెక్కడ ఉండేది కాదు, వైకుంఠంలో కైలాసంలో. నేను నేను నాకు పరోక్షమా? కాదు. కాకపోతే ఏం చేస్తున్నామంటే ఈ నేను అనే దాన్ని మనం జీవభావంతో ముడిపెడుతున్నాం. అదేదే వచ్చిన ఇబ్బంది అంతా. నేను అనేటువంటిది పరమాత్మగా అర్థం చేసుకోవాలి. ఈ నేనుకు ఏం చేసామంటే మనం శరీరాన్ని అంటగట్టి ఈ శరీర మనోబుద్ధులే నేను అనుకుంటున్నాం. వచ్చిన సావంతా ఇక్కడ. ఆ నేను కాదు,
లక్ష్యార్థముతో ఉన్న నేను, అది నేను. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకు బస్సు పోతున్నది అంటున్నాం, బస్సు దానికి వెళ్ళలేదు, అది జడము. అయినా ఏమంటున్నాం, తిరుపతి బస్సు వెళ్ళిపోయింది లేకపోతే వెళ్ళిపోతున్నది అంటున్నాం, బస్సు వెళ్ళలేదు. ఆ జడమైన దానికి ఒక చైతన్యం ఉన్నది, నడుపుతున్నది. అవును కదండి, ఒక జ్ఞానం ఉన్నది, ఏదో జ్ఞానం ఉన్నవాడు ఎవడో ఆ బస్సును నడుపుతున్నాడు. వాడిని మనం మర్చిపోయి బస్సు పోతున్నది అంటున్నాం. అలాగే ఈ బస్సు అంటే ఏ బస్సు? శరీరము అనే బస్సు నడిపేవాడు ఒకడున్నాడు. ఎక్కడ? ఆది మధ్య అంతరహితుడు, అంతటను వ్యాపించి ఉన్నవాడు. అదే చైతన్యం, అదే జ్ఞానం నడుపుతున్నది. అది నేను. దాన్ని మర్చిపోయాం. బస్సు పోతున్నదిలాగా నేను పోతున్నా, నేను కూర్చుంటున్నా, నేను తింటున్నా. ఇది జడ పదార్థం కదండి. ఈ శరీరము జడం, జ్ఞానం లేదు దానికి. బట్ మరి ఎందుకు జరుగుతున్నదండి? ఇది ఎట్లా నడుస్తున్నది? ఇది ఎలా మాట్లాడుతున్నది? ఎలా మంతవ్య, ఎలా ఆలోచిస్తున్నది అంటావా? అదుగో అయస్కాంతం ఎదురుగా ఒక పిన్ను పెడితే ఆ పిన్ను బాగా నడిచి వచ్చి అయస్కాంతాన్ని తగులుకున్నట్టుగా ఆత్మ చైతన్యమునకు అతి సమీపంలో ఎప్పుడైతే బుద్ధి ఉన్నదో ఆ బుద్ధి యందు ప్రసరించి ఈ చైతన్యము, అప్పుడు అది కూడా చైతన్యవంతంగా తయారైంది. సపోజ్ కరెంటు టీవీని నడిపినట్లు, కరెంటు స్విచ్ ఆపేసామనుకోండి, టీవీలో పాట రాదు, బొమ్మ రాదు. అయినా మనం ఏమంటున్నాం? టీవీలో బొమ్మ రావడం లేదంటున్నాం. టీవీకి వస్తుందా శక్తి? అది జడము. బట్ ఉండేది కరెంటు, చైతన్యం. చైతన్యం ఏమైంది? కరెంటు లోపల టీవీలో అంతటా వ్యాపించిపోయి అది ఆ పని చేసేట్టుగా చేస్తున్నది. అలాగే ఇక్కడ ఆత్మ చైతన్యమే, అదే నేను. అయితే ఆ నేనే అహం, ఆ నేనే బ్రహ్మ. అయితే ఏం చేసాము మనం? అజ్ఞానముతో ఆ నేనును విచారణ చేసుకొని కనుక్కోలేక బస్సు పోతుందన్నట్టు ఈ శరీరానికి ఆపాదించుకొని ఈ శరీరమే నేనుగా భావిస్తున్నాం. ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తుంది? వేదాంత శాస్త్రం, నువ్వు బాగా విచారణ చేసి చూడవయ్యా. నువ్వు దేన్ని నేను అనుకుంటున్నావో అది కాదయ్యా. నువ్వు దేన్నైతే నేను ఫలానా అనుకుంటున్నావో అది నువ్వు కాదు అని చెప్తోంది. అప్పుడు నిర్విశేషం, మిగిలినటువంటిది శేషం లేకుండా ఏదైతే ఉన్నదో అది ఆత్మ, అది చైతన్యం, అది జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది కనుక అది సత్, అది జ్ఞానం కనుక అది ఆనందం. కనుక నేను శబ్దంతో అందరిలోనూ ఉంది వ్యాపించి. నేను ప్రతి ఒక్కడు అహం అహం అంటూ ఉంటాడు. ఆ అహం ఏమిటంటే ఆత్మ, బ్రహ్మ. అహం బ్రహ్మ అస్మి, అయ్యే ఉన్నా నేను. ఈ శరీర మనోబుద్ధులు నేను కాదు. ఇప్పుడు పాముని చూసామండి మనం మసక చీకట్లో. పాము కనిపించింది. అసలు పాము కనిపించడానికి ఆధారం ఏమిటండి? త్రాడే పాముగా కనిపించింది. ఇప్పుడు అక్కడ పాముగా నీకు కనిపించినప్పటికీ ఉన్నదేంటి? త్రాడే. నీకు పాముగా కనిపించినా, ఇంకొకరికి పూలమాలగా కనిపించినా, ఇంకొకరికి నీటి చారగా కనిపించినా ఉన్నదేంటి? త్రాడే. అయితే మరి ఎందుకు ఇది అయింది? అదిగో మసక చీకటి. నీకు జ్ఞానాన్ని మర్చిపోయావు, అజ్ఞానానికి వశమయ్యావు. ఎప్పుడైతే అజ్ఞానానికి వశమయ్యావో విక్షేపం కలిగింది, భ్రాంతి కలిగింది, అధ్యాస కలిగింది. ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా ఇంకొకటిగా చూస్తున్నావు. ఇప్పుడు పాము కనపడడానికి ఏమిటి కారణం? అజ్ఞానం. ఎందుకు? సరి అయినటువంటి ఆధారాన్ని కనుక్కోకుండా నువ్వు ఇంకొక దాన్ని అనుకున్నావు. అలాగే
ఈ నేను అనబడేటువంటి ఈ శరీరం కావచ్చు, ఈ జగత్తు కావచ్చు, ఇదంతా పాము లాంటిది అని అనుకున్నప్పుడు ఈ పామంతా తాడే కదండి. పామంతా ఏంటిది? పామంతా చూసిన పామంతా తాడే. అలాగే జగత్తంతా ఏమిటండి? ఆధారమైన పరబ్రహ్మమే. అయితే ఏమైంది? అజ్ఞానవశాత్తు అధ్యాసకు లోనైపోయినావు. ఉన్న పరబ్రహ్మమునే జగత్తుగా చూచావు. ఉన్న ఆత్మ కూటస్థుడు లేక ప్రత్యేగాత్మ లేక బ్రహ్మమైన నీ స్వస్వరూపములో నీకు అజ్ఞానం చేత అది కనుమరుగైపోయి ఈ శరీరమునే ఆత్మ అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యాత్రలు కాదు చేయాల్సింది, పూజలు పునస్కారాలు కాదు, అవంతా చిత్తశుద్ధికి తోడ్పడతాయి, అంత మాత్రమే. ఇప్పుడు చేయవలసింది నీ స్వరూప విచారణ. నీ స్వరూపాన్ని గురించి ఎప్పుడైతే విచారణ చేస్తావో ఈ మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం, ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం నేను కాదు. ఈ నేను అంటే అహం అంటే ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? జ్ఞానమే కదా. కాబట్టి ఈ మనసును బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని అంతటినీ తెలుసుకునేవాడు ఎవడో ఉన్నాడు కదా ఇక్కడే. వీటన్నిటిని నడిపేవాడు ఉన్నాడు కదా, వాడు కదా నేను. అది ఆత్మయే, అది జ్ఞానం కదా, అది నేనే. ఇలాగా విచారణ కొనసాగుతుంది. అప్పుడు ఈ నేను ఆత్మగా తెలియబడుతుంది. ఈ నేను తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడండి? అందరికీ తెలుసు. అయితే ఇక్కడ అసలైన నేను తెలియడంలే, నకిలీ నేను తెలుసుకుంటున్నారు అందరూ. అది వచ్చిన ఇబ్బంది. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇది పరోక్షం అయిపోయింది. సరే, ఇంకా చెప్తున్నాడు చూడండి. నను పరోక్షస్య తత్ శబ్దవాచ్యత్వాత్ అపరోక్షస్య చ అస్మత్ శబ్దవాచ్యత్వాత్ కథం పరోక్ష అపరోక్షయోః జీవేశ్వరయోః అద్వైతమితి చేత్ సత్యం అత ఏవ తదాది పదానాం శ్రుతౌ లక్షణా స్వీకృత భాష్యకారాదిభిః తథా చ సహ తత్శబ్దలక్ష్యార్థః చైతన్యస్వరూపः ఈశ్వరः అహం అస్మత్ శబ్దలక్ష్యార్థః చైతన్యస్వరూపः జీవः ఇది భవామి ఏవ చెప్తున్నాడండి. అయ్యా, తత్ అంటున్నాను కదా, ఒక ప్రశ్న పడచ్చు ఇక్కడ. ఏమండి? పూర్వపక్షి వేసినట్టుగా ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఏమని? తత్ త్వం అసి అంటున్నాం కదా. తత్ అంటే అతడు లేక అది అనేటప్పటికి ఎక్కడో కదా, ఎక్కడో ఉన్నదాన్ని అయితే తత్ అంటాం. ఆ పదము అనేటప్పటికి ఆయన ఈశ్వరుడే అనుకుందాం, బ్రహ్మ లేక ఈశ్వరుడు. ఆయన పరోక్షం కదా, తత్ అనిలా నువ్వే. ఆ పరోక్షమైనటువంటిది అహం అనే చెప్పబడుతున్నది ఎవరిని? ఇప్పుడు జీవుణ్ణి. తత్ త్వం అని చెప్తున్నది ఎవరిని? జీవుణ్ణి. వీడేమో అపరోక్షం, తత్తేమో పరోక్షం. తత్ అతడు, త్వం అంటున్నామే నీవు. ఎవడు నీవు? జీవుడు. వీడు జీవుడు నీవు అని గురువుగారన్నా ప్రతి ఒక్కడికి వాడికి అహం నేను అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇది అపరోక్షుడు. ఇప్పుడు రెండు వచ్చాయి. పరోక్షమైనటువంటి తత్, అపరోక్షమైనటువంటి ఈ జీవుడు, రెండు ఉన్నారు కదండి. ఇప్పుడు అద్వైతం ఎలా కుదురుతుంది? తత్ త్వం అసి, ఆయన నీవై ఉన్నావు, చూసావా? లేదా అహం బ్రహ్మాస్మి, అహం నేను. ఆ ఈశ్వరుడు అక్కడ తత్, ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఎట్లా రెండే ఒకటి అవుతాయి? కాబట్టి అద్వైతం రెండు ఎలా కుదరినప్పుడు అద్వైతం ఎలా? అయితే చూడండి, వేసాడు ఈ ప్రశ్న, అద్భుతంగా ఉంది. చాలామంది ద్వైతులు ఇదే ప్రశ్న వేస్తాడు. అసలు నీ తత్వమసి మహావాక్యమే కుదరదయ్యా. అతడు నీవు ఎలా అవుతావు? నువ్వు చెప్పే మాటలోనే అర్థము అతడు నీవు అయి ఉన్నావు. అతడు అంటే ఎక్కడో, నీవు అంటే ఇక్కడ. ఎలా అవుతావు? అక్కడెక్కడో కడపలో రామయ్య ఉన్నాడు, ఇక్కడ భీమయ్యతో నువ్వు ఆ రామయ్య నీవే అని అంటే కుదురుతుందే? కుదరదే.
ఏమండి అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. నిజమే, కరెక్ట్ నువ్వు చెప్పింది. అయితే ఈ తత్పదము ఉందే, దీనికి వాచ్యార్థమా లక్ష్యార్థమా ఇది అర్థం కావాలి బాబు. శాస్త్రంలో ఒక్కొక్కసారి నువ్వు మాటలతో చెప్పిన పదము అర్థం కానప్పుడు దాని ఏ ఉద్దేశంతో చెప్పినారో నువ్వు అర్థం చేసుకోవాలి. అది లక్ష్యార్థం, లక్షణ సిద్ధాంతం. ఏ లక్ష్యార్థంతో ఆ మాట అన్నారు. ఇప్పుడు అమెరికా మరియు భారతదేశం రెండు దేశములు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అని వార్తల్లో చెప్పారు, పేపర్లో వేశారు. నువ్వు ప్రశ్న వేయి, అమెరికా దేశము భారతదేశము రెండు అగ్రిమెంట్ చేసుకుంటాయా? ఏంది ఇది? అది ఒక నేల, ఇది ఒక నేల, రెండు అగ్రిమెంట్ రాసుకున్నారంట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? వాచ్యార్థం అర్థం కావడంలే నీకు, పైన అబద్ధం అంటామా? కాదు. లక్ష్యార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పినారు అంటే అమెరికా దేశానికి చెందిన ప్రధానమంత్రి లేక అధ్యక్షుడు, భారతదేశ ప్రధాని లేక అధ్యక్షుడు, వారు ఇద్దరూ ఏదో అగ్రిమెంట్ చేసుకొని ఉండాలి, అంతే కదా. చూసామా? కాబట్టి తత్వం అసి అనే దాన్ని నువ్వు వాచ్యార్థంతో చెప్పుకుంటున్నావు. వాచ్యార్థం కాదు, లక్షణావృత్తి కావాలి. ఈ లక్షణం గురించి మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. లక్షణ శాస్త్రంలో 3 రకాల లక్షణ: జగత్ లక్షణ, అజహత్ లక్షణ, జగత్ అజహత్ లక్షణ లేదా భాగత్యాగ లక్షణ. ఈ 3 లక్షణాల్లోనూ భాగత్యాగ లక్షణ మాత్రమే ఈ జీవేశ్వరుల మధ్య ఐక్యాన్ని తెలుపుతుంది అని బాగా విచారణ చేశాం. ఈ జగత్ లక్షణం అంటే ఏమిటి, అజహత్ లక్షణం అంటే ఏంటో గతంలో చెప్పినటువంటి బాలబోధలో కానీ వేదాంత బోధలో కానీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, బాగా అవగాహన చేసుకోండి వెనక్కి వెళ్ళి. ముఖ్యంగా ఈ భాగత్యాగ లక్షణంలో తీసుకోవాలి. అంటే ఏంటి? ఏ విషయంలో అయితే రెంటి మధ్య సామ్యము కుదురుతుందో దాన్ని మాత్రం తీసుకొని విరోధాంశమును, రెంటి మధ్య ఉన్న విరోధాంశాన్ని తొలగించి చూడాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఈ జీవుడు ఉన్నాడు, వీళ్ళ మధ్య ఉండేటువంటి విరోధాంశం ఏమిటి? ఒకసారి ఆలోచించినప్పుడు ఉపాధులు. ఏ ఉపాధులు? ఈ జీవుడు కించిజ్ఞుడు, కొద్ది తెలివి, పరిమితుడు, లిమిటెడ్ ఫెలో, అల్పజ్ఞుడు అదే కొంచెం తెలివి, లిమిటెడ్ ఫెలో వీడు. ఒక కాలంలో ఒక దేశంలో ఉండేటువంటి వాడు. ఆయన ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన పరోక్షము, ఇతడు అపరోక్షము. ఎలా కుదురుతుంది మరి? అయితే శాస్త్రం తప్పు చెప్తుందా? చెప్పదు. అందులో ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? విరోధాంశాలు పక్కన పెట్టి ఇద్దరూ చైతన్యవంతులే. ఇద్దరిలో సామాన్యాంశం ఏమిటి? జ్ఞానం. ఇది జ్ఞానమే, అది జ్ఞానమే. జ్ఞాన రూపేణ రెండు ఒకటే, అవునా కదా? జ్ఞాన రూపేణ రెండు ఒకటే. అంతేగాని ఉపాధులను తొలగించి చూడు ఒక్కసారి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు తొలగించి చూడు, ఏకం వస్తుందా లేదా? ఇదంతా కూడా మనం గతంలో చెప్పుకొని ఉన్నామండి. దాన్ని చూడకుండా అది ఎట్లా అవుతుంది? ఒకడు కాశీకి పోయి గంగా నదిలోంచి బాటలతో నీళ్లు తెచ్చాడు. ఇది గంగ నీళ్లు కానీ నువ్వు చేయబట్టవయ్యా, తీర్థం వేస్తానన్నాడు. ఈయన కూడా అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, గంగోదకం పిబేతని తీసుకున్నాడు. ఇంకొకడు అన్నాడు పక్కుండేవాడు, ఈ బాటల నీళ్ళు గంగా నది నీళ్ళు ఎలా అవుతాయి? గంగా అంటే ప్రవాహము, గంగా అంటే ప్రవహిస్తూ ఉంది,
దాంట్లో పడవలు పోతూ ఉంటాయి, సచ్చిన పీనికలన్నీ వేస్తూ ఉంటారట. ఇది బాటల్లో ఉంది, అది ప్రవాహంగా ఉంది. ఈ రెండు ఎలా అవుతాయి? రెండు ఎలా అవుతాయి అని ఎవరు చెప్పారు? మరి మీరే కదండి గంగా నది నీళ్ళు కానివి, గంగా నీళ్ళు కానీ అని చెప్పి తెచ్చింది దాని నుంచి. ఎట్ట కుదురుతుంది చెప్పండి రెండు ఒకటిగా? అంటే నీవు దీంట్లో పైన ఉన్న ఉపాధి ఉన్నదే బాటలను పక్కన తీసిపెట్టు, ఆ ప్రవాహాన్ని పక్కన తీసిపెట్టు. రెండు నీరే, గంగా ఆ నీరే ఈ నీరు, అంగీకరిస్తావా? అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి లక్షణావృత్తి రీత్యా నీకు బాగా అర్థమైతే చైతన్య రూపం అంటే జ్ఞాన రూపం అయినటువంటి ఆ ఈశ్వరుడు లేదా బ్రహ్మము, అస్మత్ లేదా అహం అనే శబ్దానికి ఉండేటువంటి జీవుడు ఒకడే అని తెలిపోతుంది. ఏమండి, ఇది ఈ విషయాన్ని బాగా చెప్తున్నాడండి. ఇంకా ఏవ శబ్దార్థం స్పష్టమాహ న దృశ్య రూప ఇతి దృశ్యం జ్ఞేయం స్థూల సూక్ష్మ కారణాత్మకం దేహత్రయం పంచకోశానాం అత్రైవ అంతర్భావః రూపం స్వరూపం యస్య సహ దృశ్యరూపః న భవామేవ. అది ఏం చెప్తున్నారంటే దృశ్యమైనటువంటి అంటే కనిపించేటువంటి, జ్ఞేయమైనటువంటి అంటే తెలియబడినటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణాలుగా ఉండే శరీరత్రయము అంటే 3 శరీరాలు లేదా పంచకోశాలతో సహా నా రూపం కానే కాదు. ఇలా అర్థం చేసుకో. కాబట్టి ఈ 3 శరీరాలతో ఉండేది నేను కాదు, పంచకోశాలతో ఉండేది నేను కాదు. ఎందుకు? అది దృశ్యము. నా దృశ్య రూపమితి దృశ్యం జ్ఞేయం. దృశ్యము దృక్, జ్ఞేయము జ్ఞాత, ఈ పదాలంతా ఉన్నాయే త్రిపుటి. ఇదంతా కూడా ఏదైతే దృశ్యమో అది నేను కావడానికి వీలు లేదు. ఏమండి, ఇప్పుడు కుండ ఉంది, కుండ దృశ్యము. కుండను నేను తెలుసుకుంటూ ఉన్నా, నేను కుండనవుతానా? ఘటాద్రష్ట ఘటాద్భిన్న. ఎన్నోసార్లు చెప్పుకున్నామండి, మంచి సూక్తి అని కూడా చెప్పాను మీకు. ఘటాద్రష్ట ఘటాద్భిన్న. కుండను తెలుసుకునేవాడు కుండ కంటే వేరుగా ఉంటాడు. దేహాత్ ద్రష్ట దేహాత్ భిన్న. దేహమును తెలుసుకునేవాడు దేహము కంటే వేరుగా ఉంటాడు. ఇప్పుడు దేహాలన్నీ 3 దేహములు మనకుండేది. ఈ స్థూల శరీరం, ఈ ఎముకలు కండలతో సహా ఇలా జగత్తు జాగ్రత్త అవస్థలో మెలకువలో తిరిగేది స్థూల శరీరం, స్థూలంగా ఉంది. స్వప్నంలో కేవలం మనసు చేత సృష్టించబడి ఉండేటువంటి అక్కడ ఉండేది సూక్ష్మ శరీరం. ఈ రెండూ లేనటువంటి ఆనంద స్వరూపంగా ఉండేటువంటి ఏమీ తెలియనటువంటి ఉన్నదే అక్కడ అజ్ఞానం. అందుకే అది కారణం, అజ్ఞానమే కారణం. అది కారణ శరీరం. ఈ 3 శరీరాలు నీకు తెలియబడుతున్నవా లేదా? ఆలోచించు ఒకసారి. ఓ ద్వైతి, 3 శరీరాలు నీకు తెలియబడుతున్నదా లేదా? ఆలోచించు, బాగా మననం చెయ్యి, ధ్యానం చెయ్యి. ఈ స్థూల శరీరం అంతా నువ్వు చూస్తున్నావు. కూర్చో, నువ్వు బాగా ఒక చోట పద్మాసనం వేసుకోను లేదా కుర్చీలను కూర్చో. తల నుంచి పాదముల వరకు ప్రతి అవయవాన్ని చూస్తూ ఉండు, గమనిస్తూ ఉండు. నీ ఊపిరి ఎలా ఆడుతున్నదో తెలుసుకుంటూ ఉండు. నీ మనసులో ఆలోచనలు ఎలా వస్తున్నాయో గమనిస్తూ ఉండు. ఇప్పుడు ఏమైంది? స్థూల శరీరం చూస్తూ ఉన్నావు. ఇంకా కుర్చీలో కూర్చో. ఉన్నట్టుండి నీ మనసులో తిరుపతి వచ్చేసింది. అది జాగ్రత్త స్వప్నం. జాగ్రత్తలోనే దాన్ని ఊహించుకున్నావు నువ్వు. అది జాగ్రత్త అవస్థ కాదు, నిద్రపోతే వచ్చింది కాదు, స్వప్నం లాంటిది, పగటి కళ. అది తెలియబడుతున్నదా లేదా? కారణ శరీరం సూక్ష్మ శరీరం తెలియబడుతున్నది.
గాఢ నిద్రపోయావు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రిపూట కావచ్చు. నిద్ర లేచి హాయిగా నిద్రపోయినాను అంటున్నావు, ఏమీ తెలియలేదు అని అంటున్నావు. కనుక ఆ కారణ శరీరము నీకు ఎరుకలో ఉన్నది. ఆ ఎరుక, ఆ జ్ఞానం నువ్వు తెలుసుకుంటూ ఉండే మనిషివి కాదు నువ్వు. కాబట్టి 3 శరీరాల కంటే నీవంటే ఆ తెలుసుకునే జ్ఞానం వేరుగా ఉన్నది. కాబట్టి జ్ఞానమే నీవు, గుర్తుపెట్టుకో. అలాగే ఇంకా ఏం చెప్పాడు ఇక్కడ, పంచకోశానాం అత్రైవ పంచకోశములతో సహా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ మే శరీరామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప భూయాస స్వాహ. ఇవంతా శుద్ధి కావాలంట. 5 కోశములు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఈ పంచకోశ వివేకాన్ని గురించి కూడా మనం వేదాంత బోధలో కానీ వేదాంత బాలబోధలో కానీ చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. 5 కోశములు ఏమిటి, ఆత్మను ఎలా కప్పి ఉన్నాయి అని ఈ 5 కోశములను తెలుసుకుంటూ ఉన్నావు నువ్వు. కాబట్టి నీవు 5 కోశములు కావు, నువ్వు తెలుసుకునే జ్ఞానానివి. ఏం బాబు, ఎప్పుడైతే జ్ఞానం అన్నామో, ఈశ్వరుడు జ్ఞానమే కదా, సర్వత్ర వ్యాపించి ఉన్న జ్ఞాన స్వరూపమేనే కదా. ఇంతవరకు చెప్పుకోలే పైన ప్రజ్ఞానం బ్రహ్మ అని. నీవు జ్ఞానస్వరూపమే. 2 జ్ఞానాలు కాదు, ఉన్నది ఒకటే జ్ఞానమే. కాబట్టి నీవే బ్రహ్మ, తత్ త్వమసి. ఇలాగా బాగా అర్థం చూసుకొని ఇదంతా నా రూపం కానే కాదు అని బాగా వివరణ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని, శ్రవణం చేసిన దాన్ని బాగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన అంటే నిశ్చయం లేదా ధ్యానం, ఆ భావంలోనే జీవించాలి. అలా జీవించినప్పుడు ఇక 2 లేవు, అద్వైతం. మిగిలింది ఏది? అద్వైతమే. ఉన్నది ఒకటే. ఎందుకు 2 ఎక్కడున్నాయి ఇప్పుడు? 2 జ్ఞానములు, 4 జ్ఞానాలు, 10 జ్ఞానాలు లేవు. ఉన్నది ఒకే జ్ఞానమే. నువ్వు చెప్పినట్టు జ్ఞానము అనేకం అన్నావు అనుకో, అవంతా విషయ జ్ఞానాలు. లడ్డు జ్ఞానము, వడ జ్ఞానము, దోశ జ్ఞానం అలా ఉండొచ్చు వేరువేరుగా. అలా కాదు, అవంతా విషయ జ్ఞానాలు. ఆ జ్ఞానాలను తెలుసుకుంటే జ్ఞానం ప్రజ్ఞానం. ఈ చక్షుర్జ్ఞానం, స్పర్శేంద్రియ జ్ఞానం, రసనేంద్రియ జ్ఞానము, ఈ మనోవృత్తి లేదా బుద్ధి వృత్తి, వీటిల్లో ఉండే జ్ఞానము దేని చేతైతే ఈ జ్ఞానాలు తెలియబడుతున్నాయో అది ప్రజ్ఞానం, ప్రముఖమైంది. ఇవంతా లౌకిక జ్ఞానాలు. ఆ ప్రజ్ఞానమే కదా బ్రహ్మ. కాబట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం ఎవరు? నువ్వే. కనుక నువ్వు ధైర్యంగా చెప్పవచ్చు ఇప్పుడు, ఇదే అపరోక్ష జ్ఞానం. నేనే, అహం, నేను ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఈ నేను 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 అనేది. కాసేపు ఆ నేను అనేది ఏంటో నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఈ నేను అంటున్నాడే ప్రతి ఒక్కడు అపరోక్షముగా. ఇది ప్రత్యక్షము, ఎదురుగా కాదు. నన్ను నేను ఎదురుగా ఎట్లా చూసుకునేది? ప్రత్యక్షం అంటే ఎదురుగా కనిపించేది. నేను నాకు ఎదురుగా కనపడతానా? అద్దంలో, అద్దం అంటే అది ప్రతిబింబము. కాబట్టి ప్రత్యక్షము కాదు. నాకు నేను పరోక్షమా? కాదు, అపరోక్షం. అందుకే దాన్ని అపరోక్షం అన్నారు, పరోక్షం కానిది. అందరిలో ఈ అహం రూపేణ ఉన్నదేంటి? ఆత్మయే. అనేకంగా కనిపించవచ్చు, ఉపాధుల రూపేణ. ఉన్నది ఒకటే అయినా ఉపాధుల రూపేణ అనేకంగా కనిపించవచ్చు. అంత మాత్రంతో ద్వైతం కాదు. నువ్వు లక్షణావృత్తిని గమనించి ఒక్కసారి. లక్షణావృత్తిని శృతి యుక్తి అనుభవం మేరకు అర్థం చేసుకో. ఉన్నది అద్వైతమే అని తెలుస్తుంది. ఉన్నది బ్రహ్మమే, రెండవది లేదు. జీవో బ్రహ్మైవనాపరః, జీవుడు బ్రహ్మమే కానీ ఇతరము కాదు అన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.